ఆల్బమ్ సాంగ్సే కాదండి, యానిమేటెడ్ డ్యాన్సులతో వీడియోస్ క్రియేట్ చేయటం, షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేయటం, డివోషనల్ షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేయటం, సైబర్ సెక్యూరిటీ షార్ట్ ఫిల్మ్స్ క్రియేట్ చేయటం, ఇట్లా ఇదన్నది కాదండి. దేవుడు నాకు ఎంత టెక్నాలజీ ఇచ్చాడో, ఎంత నాలెడ్జ్ ఇచ్చాడో అదంతా చేసి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేనే చాలా గొప్ప అచీవ్మెంట్ 2 వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఒక్కొక్క స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక వీడియో పెట్టడం జరిగింది. అలాగే ఒక కుక్క ఒక బాయ్ అనే ఒక చిన్న స్టోరీ దాన్ని 3D యానిమేటెడ్ చేసి పెట్టడం జరిగింది. ఆల్రెడీ అప్రిషియేషన్స్ వస్తున్నాయి, ఎక్సలెంట్ అని. సో ఆల్రెడీ మన గ్రూప్లో యానిమేషన్స్తో కలిపి చేయండి చక్కగా, అది ఇంకా బాగా రీచ్ అవుతుందని ప్రెసెంట్ అడిగారు. అది కూడా నాకు ఇన్స్పిరేషన్. సో మా మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా ఎందుకు వీళ్ళ మీద వాళ్ళ మీద ఊరికే డిపెండ్ అవుతావు, ఉపయోగించుకోకపోతే అది వాళ్ళ కర్మ. సో కాబట్టి మీరు చక్కగా యానిమేషన్స్ చేస్తూ ఎందుకు క్రియేట్ చేయకూడదు, మీకు మంచి టాలెంట్ ఉందని ఆయన చెప్పడం, నేను ఇన్స్పైర్ అయ్యి చేయటం అన్నీ బాగా ఆనందాన్ని ఇచ్చింది. సో ఇక్కడ నుంచి మన అన్ని ఛానల్స్లోనూ ఇక్కడ నుంచి మంచి సిచ్యుయేషనల్గా సాంగ్స్ అండ్ యానిమేషన్ చేసినవి 3D యానిమేటెడ్ ప్లస్ మంచి మంచి కంటెంట్స్, షార్ట్ ఫిలిమ్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ని మేము 3D యానిమేషన్లో కూడా చేసి పెట్టబోతున్నాం. సో కాబట్టి ఇలాంటివన్నీ చూస్తూ మాకు ఇంకా మంచి మంచి ఆలోచనలతో ఇంకా బాగా జనాలకు రీచ్ అయ్యేలాగా మీకు ఇన్పుట్స్ ఇవ్వగలిగితే దయచేసి కోఆపరేట్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ మేము ఇంకా ఎదుగుతూ ఒక మంచి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. మన ఆర్టీసీ రోడ్ హైదరాబాద్లో ఒక స్టూడియో ఎస్టాబ్లిష్ చేసాం. చక్కగా ఇవన్నీ చేస్తూ ఒక పార్ట్ టైంగా చేస్తూ చక్కగా ఆనందంగా ఉంది. సో ఇది నేనేమో ముసలివాడిని, నాకేమీ పిల్ల పీచు ఎవరు లేరు, ఆస్తులు పోగేయాల్సిన పని లేదు. దేవుడిచ్చిన విద్య నలుగురికి ఉపయోగపడాలి, అదొక్కటే నా తాపత్రయం. సో కాబట్టి అది నలుగురు ఉపయోగించుకున్న వాళ్ళు ఉపయోగించుకుంటారు. నది పారుతూ ఉంటుంది, నీరు తాగటం తాకపోవటం అనేది జంతువుల యొక్క లక్షణం. మనుషులు చక్కగా దాన్ని ఉపయోగించుకుని స్నానం చేస్తారు, నీళ్ళతో దాహం తీర్చుకుంటారు, ఎన్నో ఉంటాయి. సో అట్లా నేను ఈ రకంగా అమ్మవారు నాకు ఇచ్చిన విద్య, అనుకోకుండా యాక్సిడెంటల్గా సింగర్ అవటం, అనుకోకుండా యాక్సిడెంటల్గా రైటర్ అవటం, అనుకోకుండా యాక్సిడెంటల్గా మ్యూజిక్ డైరెక్టర్ అవటం, ఇదంతా మాకు మా చైతన్య రాజు గారు ఇచ్చిన ఎంకరేజ్మెంట్. సురేష్ రాజు గారికి సదా మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ వీడియో అందరికీ షేర్ చేస్తూ మంచి సబ్స్క్రైబర్లు ఇస్తారని ఆశిస్తూ మీ చావల్ నరసింహం. జై